వాళ్ళకైంది. ఈ రోజుల్లో కూడా మరి అలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. ఆల్రైట్, నువ్వు అలా చేస్తానంటే మీకేం చేస్తాం, మేము కొంత సొమ్మిస్తాము అని వాళ్ళు సమ్మతించినారు. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. చివరికి యేసు ప్రభు టీంలో ఉన్నటువంటి ఆ 12 మందిలో ఒక్కడు ఏం చేసినాడు, ఇస్కరియోతు యూదా అనేవాడు యేసు ప్రభుని అప్పగించడానికి సిద్ధపడిపోయినటువంటి వాడుకున్నాడు. బిజినెస్ అంటాం, దీన్ని ఏమంటాం, బిజినెస్, వ్యాపారము. 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అప్పగించడానికి సమ్మతించినాడు, ఒప్పందం చేసుకున్నటువంటి వాడుకున్నాడు. ఎవరు ఇలాంటి ఇస్కరియోతు యూదాలు నేడు ఎంతమంది కోట్ల మందిని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు అది వద్దనుకుని ఇక్కడికి వస్తారు, మరలా వెళ్ళి లోకంలో కలిసిపోతూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎక్స్ క్రిస్టియన్స్ అని ఎక్కువైపోయినటువంటి వారు ఉన్నారు.